ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన హీరో. 1800 కోట్లకు పైగా వసూళ్లు, పాన్ వరల్డ్ స్టార్ అనే ట్యాగ్. కానీ ఇదే సినిమా జపాన్ లో మాత్రం ఎందుకు డిజాస్టర్ స్టార్ తీసుకుంది? RRR 8000 అడ్మిషన్లు సాధిస్తే పుష్ప 2 కి కేవలం 884 అడ్మిషన్లు మాత్రమే ఎందుకు వచ్చాయి? టోక్యో వెళ్లి ప్రమోషన్లు చేసినా సరే జపాన్ ప్రేక్షకులందరూ ఎందుకు కనెక్ట్ కాలేకపోయారు? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. పుష్ప 2 జపాన్ లో ఫెయిల్ కావడానికి ఉన్న 5 షాకింగ్ న్యూస్ అన్నమాట ఇవి. RRR మూవీతో పోలిస్తే పుష్ప 2 లో మిస్ అయిన ఫ్యాక్టర్స్, అల్లు అర్జున్ గారు గ్లోబల్ ఇమేజ్ పై దీని ప్రభావం ఏమిటి? ఈ వీడియో మధ్యగా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది తెలుగు సినిమా గ్లోబల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే విషయం. సో పూర్తిగా ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో మ్యాటర్ కి వచ్చేస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2 పార్టులుగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ ను అందుకుంది. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ అయితే బాక్స్ ఆఫీస్ ను మంచిగా ఊపేసిందనే చెప్పాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత సినీ చరిత్రలోనే అత్యంత వసూళ్లు సాధించిన 2వ తెలుగు చిత్రంగా నిలిచిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన గారు ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయి దిశగా ఎదిగాడు. బాహుబలి, పుణ్యమా అని తెలుగు సినిమాల గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ నెలకొంది. మరి ముఖ్యంగా జపాన్ లో మన తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముత్తు సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ ను అందుకున్నారు. ఇంకా ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య వచ్చిన RRR మూవీతో అక్కడ మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవరా, నాగార్జున మనం అండ్ అలాగే ప్రభాస్ గారి సలార్ మూవీస్ విడుదలై మంచిగా అలరించాయనే చెప్పాలి. ఈ క్రమంలో జనవరి 16న జపాన్ లో పుష్ప కుర్నిన్ పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే జపాన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం ఏమీ చూపించలేకపోయింది. స్థానిక ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే రాబెట్టుకోలేకపోయింది. భారీ ప్రచారాలు, విడుదలకు ముందు అల్లు అర్జున్ టోక్యోలో ఉన్నప్పటికీ మొదటి రోజు పెద్దగా జనం రాలేదు. ఇది పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 జపాన్ లో మొదటి రోజు మాత్రం కేవలం 886 అడ్మిషన్లు మాత్రమే పొందింది. RRR 8230, సాహో 6510, కల్కి 3700 వంటి సినిమాలతో పోల్చితే ఈ పుష్ప 2 మాత్రం చాలా తక్కువగా తెలుస్తుంది. ఆ లెక్కన చూస్తే రామ్ చరణ్ మూవీ కలెక్షన్ 10% మాత్రమే వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. పుష్ప 2 ఇండియాలో రికార్డులను సృష్టించింది, కానీ జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. ఇది అల్లు అర్జున్ ఫెయిల్యూర్ మాత్రం కాదు. ఇది మన సినిమాలు గ్లోబల్ మార్కెట్ కి వెళ్లేటప్పుడు కేవలం మాస్ ఎలిమెంట్స్ సరిపోవు, ఎమోషన్, స్టోరీ యూనివర్సల్ గా ఉండాలి అనే విషయం మరోసారి రుజువైందనే చెప్పాలి. RRR మాత్రం జపాన్ ను గెలిచింది, ఎందుకంటే అది కల్చర్ ప్లస్ ఎమోషన్స్ అండ్ అలాగే యాక్షన్ మిక్స్ కూడా చేసింది. పుష్ప 2 మాత్రం ఇండియన్ మాస్ కు సూపర్, కానీ జపాన్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేకపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ మూవీస్ నిజంగా పాన్ వరల్డ్ లెవెల్లో నిలవాలంటే మన స్టోరీ టెల్లింగ్ కూడా వరల్డ్ లెవెల్లో మారాలి. మరి మీ అభిప్రాయం ఏమంటారు? పుష్ప 2 జపాన్ లో ఎందుకు ఫెయిల్ అయిందని మీరు అనుకుంటున్నారు? కమెంట్లలో మీ ఒపీనియన్ ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి సినీ ఇండస్ట్రీ నిజాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్.